హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పువ్వాడి అను లైఫ్ స్టైల్. ఇది మైసూర్ అండి. మైసూరు వ్యూ చూపిస్తున్నాను అనమాట. ప్యాలెస్ ఎదురుగుండా నైట్ టైంలో ప్యాలెస్ వ్యూ చూపిస్తున్నాను అనమాట. నా వీడియోస్ మీకు ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను వేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. నేను వేసే వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట. ఇది నైట్లో మైసూర్ ప్యాలెస్ ఎదురుగుండా వెళ్తున్నామండి. ప్యాలెస్ చూపిద్దామని మీకు అందరికీ లైటింగ్స్లో ఎలాగుంటుంది అని. అంటే సండే లైటింగ్స్ కాదండి, సండేలో స్పెషల్ లైటింగ్స్ వేస్తారనమాట. అది కాదు కానీ మామూలు డేస్లో, అంటే వీక్లీ డేస్లో వేసే లైట్స్లో ప్యాలెస్ ఎలా ఉంటుంది అని చూపిస్తున్నానమాట. ఆ ప్యాలెస్ ఎదురుగుండా ఉండేది మహారాజుల స్టాచ్యూ అండి, చామరాజేంద్ర ఒడెయర్ స్టాచ్యూ అది. ఇక్కడ వేరుశెనక్కాయలు, మళ్ళీ పల్లీలండి, ఉడకపెట్టిన వేరుశెనక్కాయలు, మళ్ళీ స్వీట్ కార్న్, అమెరికన్ స్వీట్ కార్న్ అమ్ముతుంటే తీసుకుందామని అడిగామండి. కానీ ఉడకపెట్టిన వేరుశెనక్కాయలు అయితే అంతగా ఉడకలేదన్నమాట. అందుకని వద్దు అనేసి స్వీట్ కార్న్ తీసుకున్నాము. జొన్న తీసుకున్నాము. అయితే 30 రూపీస్ చెప్పిందండి. ఇంకేం చేస్తాంలే, తీసుకుందాము తినడానికి అనేసి తీసుకున్నామన్నమాట. ఆమె దగ్గర ఉప్పు కారం అంతా వేసి ఇచ్చింది. గ్రీన్ చట్నీ వేయవా అంటే లేదు అని అనింది. ఇది ప్యాలెస్ ఎదురుగుండా ఇలాగా స్ట్రీట్ ఫుడ్ అనమాట. అక్కడక్కడ ఈ వేరుశెనక్కాయలని, స్వీట్ కార్న్ అని అవన్నీ అమ్ముతుంటారండి. పానీపూరి ఉండింది. మేమేం పానీపూరి కొనుక్కోలేదనుకోండి. మళ్ళీ దోసకాయ అని, మళ్ళీ మీరేమంటారు, చురుమురి అంటామండి మేము కన్నడలో. మీరు మసాలా బొరుగులు ఏమో అంటారు మీరు, అది కూడా అమ్ముతున్నారనమాట. అది ముందే తిన్నాము, అందుకని అది తీసుకోకుండా స్వీట్ కార్న్ తీసుకున్నాము. తీసుకుని గుర్రపు బండ్లు ఉంటాయండి అక్కడ మైసూర్లో. గుర్రపు బండ్లు అంటే జటకా బండ్లు, కన్నడలో మేము జటకా బండి అంటాము. పెద్ద పెద్ద గుర్రాలు ఈడ్చుకుంటూ వెళ్తాయన్నమాట. అవి చాలా బాగుండేవి కానీ కనబడలేదు. అంటే ఇంకా ముందు ఉండిందనమాట. అది కనిపిస్తే చూపిస్తాను. మళ్ళీ ఇంకా ముందు వస్తే ఇది ఉండిందండి, అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి ఉంది అక్కడ. ఆ తర్వాత ఇది ప్యాలెస్ ఎదురుగుండా పెద్ద సర్కిల్ అండి. ఒక 8 రోడ్స్ జాయిన్ అవుతాయన్నమాట ఈ సర్కిల్కి. చాలా పెద్ద సర్కిల్. వ్యూ అయితే చాలా బాగుంటుందండి ప్యాలెస్ వ్యూ. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అది ప్యాలెస్ వ్యూ. ఇదిగోండి జటకా బండి అన్నాను కదా. చాలా బాగుండిందండి ఈ బండి అయితే. గుర్రం అయితే మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ అక్కడ పెద్ద గుర్రం, అది ఎంత పెద్దగా ఉండిందో. ఆ బండి కూడా చాలా పెద్ద బండి అండి. ఎంత బాగుండిందో, చాలా బాగుండింది. నేను ఇదే ఫస్ట్ అంత పెద్ద బండి, అంత పెద్ద గుర్రం, చాలా బాగున్న గుర్రం అది చూసానన్నమాట. అయితే అడగలేదులేండి ఎంత ఏంటి అని. ఇది మైసూర్ ప్యాలెస్ నైట్ వ్యూ అండి. చాలా బాగా కనిపిస్తూ ఉండింది. అయితే లోపలికి ఈవినింగ్ 5:30 దాకే వదులుతారండి. నైట్ అంతా ప్యాలెస్ లోపలికి ఎంట్రన్స్ లేదన్నమాట. అందుకని బయటే చూసి చూ చూద్దాము, బయటే చూసి వద్దాము అని వెళ్ళామన్నమాట. ఇది జయరామ బలరామ గేట్ అని అటు పక్కన వెళ్ళామండి. 2 గేట్లు ఉంటాయి. మధ్యలో కోటే ఆంజనేయ టెంపుల్ అని ఆంజనేయ టెంపుల్ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్లో 3 టెంపుల్స్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు, అది 3 టెంపుల్స్ ఉన్నాయండి పక్క పక్కనే. 3 టెంపుల్స్ ఉన్నాయన్నమాట అక్కడ.
ఇది గేట్ అండి. ఆ గేట్ లోపల నుంచి ప్యాలెస్ కనబడుతుంటే దగ్గరికెళ్ళి తీశాను. మేము మీకందరికీ చూపిద్దామని దగ్గరికెళ్ళి తీశాననమాట. ఎంత దగ్గరకైతే అంత దగ్గరికెళ్ళి తీశాను. చాలా బాగా కనిపించిందండి. ఆ లైటింగ్స్‌లో అయితే ప్యాలెస్ సూపర్‌గుందనమాట. ఎక్ కళ్ళతో చూస్తుంటే 2 కళ్ళు చాలవనుకోండి. అంత బాగా కనిపించింది. కెమెరాలో అయితే ఇలా కనిపిస్తుంది గానీ, ఎదురుగుండా చాలా బాగా కనిపించిందండి. ప్యాలెస్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. నైట్‌లో మేమెప్పుడు చూడలేదులెండి. ఎప్పుడు మార్నింగ్‌లో వెళ్ళేవాళ్ళం లోపలికల్లా వెళ్ళి అంటే ఎంట్రన్స్ టికెట్ ఉంటదండి. ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటే లోపలికల్లా వెళ్ళి చూడొచ్చు. లోపల అలా చూసి వచ్చేసేవాళ్ళం. ఈసారే నైట్